ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి జీతాలు పెంచడం అయితే జరిగిందండి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు జీతాలు ఎంతవరకు పెంచారు, అయితే మనకు ఈ పెరిగినటువంటి జీతాలు ఎప్పుడు మీకు రావడం అయితే జరుగుతుంది, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వం అయితే మనకు అంగన్వాడీలకు సంబంధించి మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు సన్నాహాలు అయితే ప్రారంభించింది. దీనివల్ల కార్యకర్త జీతాలు కూడా అయితే పెరగబోతున్నాయి. సో అర్హులైన వారికి మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తారు, 10వ తరగతి నిబంధన పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం అయితే పడబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అయితే రావాల్సి అయితే ఉంది. ఐసీడీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి అయితే తీసుకొచ్చారు. అయితే మనకు ఈరోజు క్యాబినెట్ అనేది మనకు 11 గంటలకైతే ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ అయితే చేయబోతున్నారండి. ఈ మీటింగ్లో మనకు ముఖ్యంగా రాష్ట్ర మంత్రి సమావేశం అయితే మనకు జరగబోతుంది. సో దీనిపై మంత్రివర్గం అయితే చర్చించబోతున్నారండి. ఆమోదముద్ర వేసేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారిస్తే కనుక కార్యకర్త యొక్క జీతాలు అనేవి పెరిగే అవకాశం అయితే ఉంది. అదే సమయంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు కూడా అయితే మరింత మెరుగుపైతే పడగబోతుంది. అయితే కార్యకర్తలు విధిగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. అటువంటి వారినే మెయిన్ అంగన్వాడీలుగా అయితే మారుస్తారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం 4,600 మంది కార్యకర్తలకు మేలు జరగబోతున్నది. సో ఒకేసారి మనకు 4,500 రూపాయల వరకు అయితే జీతాలు అయితే పెంచబోతున్నారు. ప్రస్తుతం మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 7,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా మారిస్తే కనుక వారికి జీతం అనేది 11,500 రూపాయలుగా అయితే చేరబోతుంది. సో దీనివల్ల ప్రభుత్వంపై మనకు ఒక సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని చెప్పేసి చెబుతున్నారు. సో ఈ విధంగా అయితే మనకు అంగన్వాడీలుగా ఉన్నటువంటి వారికి మినీ అంగన్వాడీలుగా ఉన్నటువంటి వారికి మనకి ఏంటంటే మెయిన్ అంగన్వాడీలుగా అయితే మారుస్తున్నారు. కాబట్టి వారి యొక్క జీతం అనేది 4,000 రూపాయలు అయితే వరకు 4,500 రూపాయల వరకు అయితే పెరగబోతుంది. సో దీనికి సంబంధించి మనకు ఈరోజు క్యాబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆమోద ముద్ర అయితే వేయబోతున్నారండి. సో ఇదండి అంగన్వాడీలకు సంబంధించి జీతాలకు సంబంధించి పెంపుకు సంబంధించి ఉన్నటువంటి అప్డేటు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.